ఎయిర్టెల్ అని చెప్తుంటే ఎయిర్టెల్ లో అదే నా నంబర్ ఇంట్లో సిగ్నల్ రాదు కదా, వారానికి ఒకసారి ఫోన్ చేస్తుంది కంపల్సరీగా. నేను కూడా గుర్తొస్తుంది అనుకో, అదే చాలా రోజులు ఆమె చేస్తుంది రెగ్యులర్ గా. ఎప్పుడన్నా ఒకవేళ చేయదనుకో నాకు సడన్ గా గుర్తొస్తుంది, కృష్ణవేణి ఏంటి ఈ మధ్య ఫోన్ చేయలేదేనని నేను చేస్తుంటా. అప్పుడు ఎందుకో ఏదో బిజీలో ఉన్నా ఏమో, ఒక 15 రోజులు ఏమో ఫోన్ చేయలే, నేను చేయలే. కానీ ఆమె చేస్తుంది కానీ మన ఇంట్లో ఎయిర్టెల్ సిగ్నల్ రాదు కదా. అందుకే అబ్బాయి ఐలాండ్ అని పేరు పెట్టాడు దీన్ని. దీనికి ఐలాండ్ అంటాడు, నా కొడుకు ఐలాండ్ అని చెప్తుంటాడు. అమ్మమ్మ ఐలాండ్ లో ఉన్నావా ల్యాండ్ కు పోయినావా అంటాడు. అయితే ఏం చేసింది, సడన్ గా నేను ఇక్కడ కూర్చొని ఉంటే రీఛార్జ్ డన్ 50 రూపీస్ అని వచ్చింది. నేను అన్నాను ఎవరు చేశారబ్బా, చెప్తే మీ బాబాయ్ చేయాలా లేకపోతే రాహుల్ చేయాలా, వీళ్ళిద్దరికి నేను చెప్పలేదే. ఒకవేళ ఎక్కడన్నా దూరంగా ఉంటే ఎప్పుడన్నా ప్రణవ్కి చెప్తా, ప్రణవ్కి ఈ మధ్య చెప్పడం లేదు. ఎవరు చేయించారబ్బా, ఎవరు చేయించుంటారా అని అనుకుంటే టక్కని ఈ ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే హలో అంటే, అక్క నీ ఫోన్ కలవట్లేదు, నేను రీఛార్జ్ చేయించి వేరే నెంబర్ మాట్లాడుతున్నాను. ఎయిర్టెల్ అయితే ఇక్కడ సిగ్నల్ వస్తుందని. సో ఆల్రెడీ వీళ్ళ ఏమంటారా ఫ్రెండ్షిప్ కంటే కూడా ఒక రుణానుబంధం అనమాట. అది ఆల్రెడీ ఒక ముందు వీడియో కూడా చూస్తుంటారు అనమాట. వీళ్ళిద్దరు 40 సంవత్సరాల తర్వాత ఎలా కలిసారు అనేది. 40 సంవత్సరాలు అయినా కానీ నిర్మల ఏమంత అంటే ఏమో కృష్ణవేణి పాపం ఎత్తుక్కుంటుండింది కానీ నిజంగా నేను అంత నాకు అసలు ఎక్కడ ఏమో ఆలోచనే లేదు అసలు. ఇప్పుడు నాకు కూడా ఎట్లయిపోయిందంటే ఒక వారం రోజులు అట్లా ఏం ఫోన్ చేయదనుకో, ఏంది కృష్ణవేణి ఇన్ని రోజులు ఫోన్ చేయలేదే అని చెప్పి నేను ఇప్పుడు అంతెందుకు మేము ఇంత ఇదిగా ఉన్నా కూడా వాకింగ్ పోతాం కదా, రోజు వాకింగ్ పోయేటప్పుడు ఫోన్ చేస్తా. 2 రోజులు చేయలేదంటే ఏమి వాకింగ్ ఈ టైం చేస్తుంది అనమాట. నువ్వు రోజు 6:30-7 గంటలకు ఫోన్ చేస్తావు కదా, ఈరోజు వాకింగ్ రాలేదా అని అంటది. అటు అలవాటు అయిపోయింటుంది అనమాట. అది ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే నిర్మల వాకింగ్ పోద్ది కదా, రోజు వాకింగ్ పోయేటప్పుడు మొదలు పెడుతుంది. వాకింగ్ అయ్యి వచ్చే వరకు మొత్తం ఇంకా మాట్లాడుకుంటానే ఉంటాము. ఒకరోజు చేయలేదు అనుకో, చూస్తా ఏమో లేవన్నా బిజీగా ఉందో వాకింగ్ పోలేదేమో అనుకుంటా. 2వ రోజు కూడా ఓపుకుంటే 2వ రోజు చూస్తా, లేకపోతే వెంటనే చేసేస్తా నేను. ఏమి ఈ రోజు వాకింగ్ పోలేదా, ఫోన్ ఎందుకు చేయలేదు అని. ఇంకా ఆ టైంలో అయితే ఫ్రీగా ఉండొచ్చు కదా. మొత్తానికి మన సీతుపిని 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వీడియో మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చూడండి ఆ వీడియో. వాళ్ళు ఎలా కలుసుకున్నారు ఏంటి అనేది. సో ప్రతిసారి వచ్చేటప్పుడు ఏదో ఒక ప్యాకెట్లు ఎత్తుకొస్తుంది అనమాట. ఎప్పుడో ముందర వచ్చినప్పుడు మినప్పప్పు పచ్చడి తినాలని ఉండదు అని చెప్పిందంట. సో అన్ని స్నాక్స్ తో పాటు పచ్చడి నాకు అక్కడ చేసి ఇచ్చింది. హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక రోజు అన్నయ్యతో ఎక్కువ చేసుకొచ్చాడు. నువ్వు లైఫ్ లాంగ్ తినొచ్చులే అంటే ఇంకా అక్క నన్ను అడగకూడదనా. భలే చేస్తుంది నిర్మల, సో ఎక్స్పర్ట్. మొత్తానికి ఏది చేసినా ఒకసారి ఇది కూడా చూపించాను వీళ్ళకి. రెసిపీలు తెలియలే మనకు. ఒకసారి నువ్వు ముందర వచ్చినప్పుడు ఏదో బిర్యానీ కాదు బిర్యానీ తెచ్చావు, వెజిటబుల్ బిర్యానీ, పాలక్ రైస్. పాలక్ రైస్ అరిసెలు అయిపోయినాయి అనుకుంటున్నా, మళ్ళీ అరిసెలు వచ్చేసినాయి. చూసుకో ఇందులో నీకు ఇష్టమైన టైప్ లో అట్లే ఉన్నాయి నిర్మలా, నువ్వు తినేటట్టే ఉన్నాయి. నాకు లాగి పీకి తింటే బాగా ఇష్టం. ఇప్పుడు ఆడెవరో ఊర్లో చెప్పారు ఒకరి ఇంట్లో ఉన్నాయని, వాళ్ళ ఇంటికి పంపించారు. ఇప్పుడు అరిసెలు ఇట్లా లాక్కొని నవ్వులు తింటే ఇష్టం అంట. అరిసెలు లడ్డూలు పెడితే వద్దబ్బా అని చెప్పి తినలా. ఒక్కరన్నా తీసుకున్నామ్మా అని అంటే, సరే నేను ఈయన కలిపి అరిసిని లాక్కున్నాం ఇద్దరు చేసేకి. ఆయన ఒక పక్క నేను అప్పుడు నిర్మలా గుర్తొచ్చింది నాకు. సునేత్ర కూడా భర్త కృష్ణవేణి వచ్చింది చూస్తాడు. ఇంకా లాగాల అయ్యిందయ్యా. ఇవి ఏందమ్మా, కొబ్బరిడ్లా చెక్కలు మురుకులు, అవి మురుకులు, ఈ చెక్కలు ఎప్పటిలే అన్ని అంతే కూతుర్లు. కానీ అప్పుడప్పుడు ఇట్లా అందరం కలిసి ఫ్రెండ్స్ అట్లా కలిసి భోజనాలు చేస్తుంటే అదొక ఎనర్జెటిక్ గా ఉంటది. ఎంతసేపు మనమే వండుకొని మనమే తినే కన్నా కొంచెం ఎనర్జెటిక్ గట్టు కదా అది ఉంటది. ఇప్పుడు ఇట్లా మనం కలుసుకోవడం
బాగుంది. నేను లాగుతా ఉంటుంది అనమాట. సీతు ఏడుంటే నీకు నిన్న అన్నారంట కృష్ణవేణి. ఆ అక్క హాయిగా హైదరాబాద్ లో ఉండింది, నువ్వు పోయి లాగేసినావు. చేసుకున్నాను నిజంగానే. ఇప్పుడు టీవీ 9 వాళ్ళు కదా నీ ప్రోగ్రామ్ నేను కానీ చూస్తే మీ దగ్గర అన్వేషణ అంటే 40 సంవత్సరాలు అన్వేషణ చేసి మొత్తానికి పిన్నిని పెట్టేసింది అనమాట. అంటే రుణం తీర్చుకోవడానికి ఎప్పుడో చేసిన ఒక చిన్న సహాయానికి రుణం తీర్చుకుంటుంది అనమాట. ఈ రోజు కూడా పచ్చడి అన్ని తీసుకొచ్చేసింది కదా. నేను అంటుంటా కృష్ణవేణి అంటే కొన్ని అనుకుంటారు అందరూ అన్ని డబ్బుతో ఉండవు. డబ్బు సహాయం చేస్తేనే సహాయం అవుతుంది. ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనకు నీళ్ళు దాహం అవుతా ఉంది, నీళ్ళు ఇచ్చి అది కూడా సహాయమే. కానీ అక్కడ కొంతమంది ఇప్పుడుండే జనరేషన్ ఎలా అంటే అన్ని డబ్బుతో చూస్తారు. ఇప్పుడు ఒక గిఫ్ట్ నువ్వు ఇచ్చావు నాకు, ఇచ్చిందిలే ఏదో అని. నా విషయం కంటే నేను గొప్పగా చెప్పకూడదు. నాకు స్పూన్ ఇచ్చినా కూడా ప్రీషియస్. అదైతే తెలుసుకున్నది కదా మనము వాటితో ఒకవేళ నాకు అదే ముందర కూడా చెప్పున్నాను ఒక వీడియోలో అట్ల కార్డు ఇచ్చింది ఆమె. యాక్చువల్గా నేను వేరే ఇల్లు కొత్త ఇంట్లో పోతుంటే నా దగ్గర ఏమి లేవు నీకు ఇచ్చేదానికి అని చెప్పింది. నాకు ఏమి ఇవ్వలే, మీకు దీవెలు లేని సాలన్నా. అప్పుడు కొత్తది అట్ల కార్డు ఉంది, దాని విలువ 14 రూపీస్. అది ఇచ్చింది. అదే వాళ్ళు కాదు, అక్కడ అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఆమె చనిపోయింది. ప్రతిరోజు ఆమె తెలుసుకుంటా, ఆమె తెలుసుకుంటే ఎవరిని తెలుసుకోను. అంతే ఇప్పుడు మనకు రోజు అట్ల కడతా పని ఉంటది కదా. ఇప్పుడు ఏదైనా గోల్డ్ ఇస్తారు ఎప్పుడో పెట్టుకుంటాం. అవును అంతే కదా. అట్లా కాదు కృష్ణవేణి, గిఫ్ట్ అనేది వాల్యూ చూడకూడదు అంటాను. వాల్యూ చూడకూడదు. కానీ ఇప్పుడు ఎవరు చూడకుండా ఉన్నారు చెప్పు. మన ఫీలింగ్స్ ని మన మనసులో ఉండే ఇష్టాన్ని తెలియజేసుకునే దానికి ఇస్తాం, అంతేగాని వాల్యూ కాదు. కొంతమంది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే నాకేదో గిఫ్ట్ ఇస్తే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ మీ అని అనుకుంటారు. అది చాలా తప్పు. ప్రతి ఒక్కరు అలా ఉండరు. మన ప్రేమని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకుంటాం మనం, అంతవరకే, ఇంకేం లేదు. ఇప్పుడు అవన్నీ నేనేం చేస్తాను ఆమెకు అసలు పోయేటప్పుడు కనీసం ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి పంపిస్తాను. ఒకసారి నీ దగ్గర పూసలు దండ అంటే నేను వీడియో పెట్టాం, ఇవన్నీ పిచ్చి పూసలు దండలు నీ దగ్గర ఉండేది అంటే ఎవరు ఏ పూసలు ఇచ్చినా అంత హ్యాపీగా దాచిపెట్టుకుంది చూడండి. ఇప్పుడు కూడా ఇంకా జాగ్రత్తగా దాచిపెట్టుకుంది. మీరు అట్టంటే మీ పిన్ని ఫీల్ అవుదా అని అన్నారు. నిజంగా నాకు మ్యాచింగ్ చేసుకుంటుంటది కదా. అప్పుడు నేను చీరలకు వాటికి ఎక్కడికి పోయినా కానీ వాళ్ళు బీడ్స్ తెచ్చేవాళ్ళు. నాకు అన్ని కలర్స్ బీడ్స్ ఉన్నాయి నా దగ్గర. చూస్తుంటారు కదా మా కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళు లేనివి ఏమేనని వాళ్ళకి అక్కడ కనబడ్డాయి అనుకో నా కోసం కొనుక్కొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను వేసుకోవడం మానేశానులే, అయినా కానీ వాటన్నిటిని ఎంత ప్రీషియస్ గా పెట్టుకున్నా నేను. అవి చూసినప్పుడు అంతా ఇది లక్ష్మి ఇచ్చింది, ఇది ఇంకెవరో తెచ్చిచ్చారు, ఇది ఎవరో తెచ్చిచ్చారు, ఇట్లా గుర్తుంటారు కదా. ఇప్పుడు వాళ్ళు నాకు అక్కడికి పోయినారు కాబట్టి ఏదో ఇవ్వాలా అని పాపం కొనుక్కొస్తారు, అంతేగాని ఆ గొప్ప తెచ్చా అన్నం అది వేసేసుకో నేను అది చిక్కు పెడతాను. గట్టిగా అయిపోయినట్టుంది, అట్లా ఉంటుంది అది. నిర్మల గిఫ్ట్లు ఇవ్వడం గాని గిఫ్ట్ తీసుకోవడం గాని ఎదుటి మనిషి మనోభావాన్ని బట్టి ఉంటుంది నిర్మల. ఎదుటి మనిషి ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ. నా ఆలోచన అయితే అది. కానీ నేను మన సర్కిల్లో రిలేషన్ ఎప్పుడన్నా పోయినప్పుడు వాళ్ళు దాన్ని ట్రీట్ చేసే విధానం నచ్చదు. అది ఏందో అంటే కాస్ట్లీ ఇస్తేనేనా లేవా నాకు అలా వేసుకొని తీసి పక్కన పెట్టేస్తాను అంతే. ఇచ్చిన పెద్ద అని దీన్ని తీసుకుని బాగా కరెక్ట్ ఉందా. అది అక్కడ 2 గంటలు వేసింది. కాదు నిర్మల, పొయ్యి దగ్గర కలుపుతున్నా కదా, ఒక్కొక్క స్టీల్ గంట కనిపించలే, ప్లాస్టిక్ ఉన్నాయి, అందుకని ఆ చెక్క గంట వేసేసిన దాంట్లో అట్లా. కృష్ణవేణి అయితే బిర్యానీలు చేస్తుంది పాపము, తర్వాత చేపలు వండుతుంది, రొయ్యలు వండుతుంది. నేనేమో
ఆమె తెచ్చిన పచ్చడి 3 days పుదీనా పచ్చడి, నిన్న ఎగ పులుసు అయితే లేదు. ఇప్పుడు ఫ్రెష్ గా నీకోసం వండింది తాలింపు ఒకటే, తాలింపు, అన్నము తాలింపు. ఇట్లుంటారు. ఎక్కువగా చేపలు, మాంసం, చికెన్ వాటి మీద మనసు పెట్టు. అన్నం పెట్టుకో. కొంచెం కొంచెం పెట్టుకో. ఎందుకంటే ఇది బాగా ఎండ పెడుతున్నా. మా అమ్మాయి వెయిట్ చేస్తా ఉంది కూడా. ఎప్పుడు పెట్టేదనే ఇవాళ పొద్దుటి నుంచి ఏం లేదు కదా పాపం దానికి. మామూలుగా ఉంటే పొద్దున్న ఒక కోట వేస్తుంటా ఏదో ఒకటి. బాగుంది పక్కన కదా, కుదరలేదు ఈరోజు. ఏదో పులుసే ఏదో ఎక్కువైనట్టు, చింతపండు ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకు. ఉప్పు చూసి కొంచెం కొంచెం పెట్టు. జనం వేసేయాల్సింది మనకి, ఉప్పేసేయాల్సిందేమంతా పెట్టలేదు. చాలా చాలు చాలు. బూష్ వస్తాను రాని కదా, వస్తే కొంచెం తినుండేదిగా. కొత్తిమీర పచ్చడి పెట్టుకోరాదు, దీనిలో ఉంది. కొంచెం పెట్టుకో. పులిసిపోయింది అనుకున్నా మధ్య చారు ఎక్కడ నేను పులుసుకున్నా. అవునా, ఫోన్ వస్తుంది. ఎవరు అన్నం చేయడం డిస్టర్బ్ చేయండి. ప్రాణాలు చేస్తానండి. సరేనా అక్క? హలో హలో బుజ్జక్క, ఇక్కడ సిగ్నల్ అదే ఇక్కడ రాదు ఫోన్. అందుకే వీళ్ళందరూ వాట్సాప్ కాల్స్ చేస్తారు నాకు. ఒక గృహప్రవేశానికి పోయాము. తాన్లో దింపిన బ్లౌజులు కొన్ని ఇవి ఉంటాయి చూసా, వేలు ముక్కలుగా అలాంటి కొన్ని ఇచ్చారు వాళ్ళు. నేను ఇంకేదైనా ఇట్లా పెట్టడానికి ఏమో అట్లా ఇట్లా అనుకున్నాం. ఒక్కసారి కొంతమంది ఏంటంటే కడపడదు ఏదో పెడుతుంటారు కదా, అట్లేమని అనుకున్నాం. కానీ వాళ్ళ స్టేటస్ని బట్టి ఇచ్చారు బ్లౌజు. ఒకరికేమో మంచి కాస్ట్లీ బ్లౌజ్ అనమాట, బెనారస్ 250 అట్టుంటాయి చూసావా, అది. దానికంటే తక్కువ వాళ్ళకేమో 100 రూపీస్ 120 బ్లౌజులు, ఇంకా తక్కువ వాళ్ళకేమో 30-40 రూపాయల బ్లౌజులు. భలే బాధేసింది, ఏందబ్బా ఇట్లా చేస్తున్నారు అనేసి. వాళ్ళు వేరే వాళ్ళు ఏమనుకుంటారు చూసా. ఇది ఈ ఎక్స్పీరియన్స్ నాకు కూడా అయింది. ఒకసారి గ్రీన్ పార్క్ లో మనకు తెలిసిన వాళ్ళు ఏదో ఫంక్షన్ చేస్తున్నారు, వెళ్ళా నేను. కొన్ని గ్రీన్ కవర్లు ఉన్నాయి, కొన్ని ఏమో ఎల్లో కవర్లు ఉన్నాయి. కవర్లు 2 రకాలు ఉన్నాయి, క్యారీ బ్యాగులు 2 రకాల క్యారీ బ్యాగులు పెట్టున్నారు అక్కడ. రిటర్న్ గిఫ్ట్, అది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని రూల్ ఏం లేదు, వాళ్ళు గుర్తుంచుకునే దానికోసం మనకిస్తారు. అది ఇచ్చేదేదో నువ్వు ఇప్పుడు నా పాలసీ ఏంటంటే ఇచ్చే వాళ్ళకి 150 రూపాయలు, ఇంకొకరికి 100 రూపాయలు ఇచ్చే బదులు అందరికి 125 రూపాయలు ఇచ్చేసి కదా, కామన్ గా అది. అయితే వాళ్ళ ఫీలింగ్ ఎంత అక్కడ, నా స్టేటస్ కి నీ స్టేటస్ సమానం. అది వాళ్ళ ముందు మనం తక్కువ కాకూడదు అని అలా ఇస్తారు అనమాట. మిగతా వాళ్ళు ఏం లేదు తొక్కడా అన్నట్టు వాళ్ళ దగ్గర అది మరి అల్పం. పొడి పొడిగా తింటున్నావు, మజ్జిగ పులుసు తినవా? అది కొంచెం బాధ అనిపిస్తుంది కొన్ని. అయితే నాకు ఒక కవర్ ఇచ్చారు వస్తుంటే, నేను క్యాజువల్ గా పట్టుకుని వచ్చేసిన. కొంచెం గేట్ వరకు వచ్చింది. ఏది మినల్ పచ్చడా లేదు, బాగుంది. గేట్ వరకు వచ్చేసాను నేను. ఒక పిల్ల పరిగెత్తుకుంటే వచ్చింది, ఆంటీ ఆంటీ మీకు ఇది కాదంట అదంట నాకు తెలుసుండదు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటనంటే, అంటే ఇవి వేరే అవి వేరే అన్నమాట అని అన్నా. సరే ఇంక నాకు అప్పుడు ఏదైతే ఏముందిలేమ్మా అంటే, లేదు లేదు ఆంటీ మీకు ఇదంట అని అన్నానండి.
సరే వచ్చేసిన, నేను తీసుకొని వచ్చిన తర్వాత నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఏంటిది వీళ్ళు ఇట్లా అసహ్యంగా చేతిలో తీసుకొని మార్చడం ఏంటి ఇట్లా అని. అంటే నాకు ఇచ్చిన కవర్లో సేమ్ వెండి కోటెడ్ గిన్నెలు పెట్టున్నారు, నెక్స్ట్ ఇచ్చిన గిన్నెలు వెండి గిన్నె పెట్టున్నారు. 2 గంధపు గిన్నెలే. ఒక కవర్లో ఏమో కోటెడ్వి, ఒక కవర్లో ఏమో వెండి. నాకు బై మిస్టేక్ ఆ కోటెడ్వి ఇచ్చేస్తున్నారు. అందుకని అది పరిగెత్తుకుంటా వచ్చి కవర్ తీసుకొని పోయింది. ఆనకి నేను పోయిన తర్వాత చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ని అడిగా, ఎందుకు అట్లా మార్చిచ్చారు అట్లా అని. అంటే ఆ అమ్మాయి కొడుకు కోడలు వాళ్ళు అన్నమాట ఫంక్షన్ అది. అయితే నేను వాళ్ళు ఇచ్చారు, కోడలు వాళ్ళు ఇస్తున్నారు. తనైతే అట్లా చేసి ఉండేది కాదు, మా ఫ్రెండ్ అయితే అట్లా చేయదు. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ అందరం ఒకే మెంటాలిటీ, అందరికి సమంగా ఇవ్వాలి, అందరికి ఇది ఉండాలి అని అట్లా ఆలోచించుకునేవాడు. ఒకప్పుడు అందరం మేము కలిసినప్పుడు ఆల్మోస్ట్ అందరం మిడిల్ క్లాస్ కృష్ణుడిని. ఇప్పుడు వాళ్ళు బాగా సంపాదించుకొని పైకి వెళ్ళిపోయి ఉన్నారు. వెళ్ళిపోయినా కానీ మనస్తత్వాలు మారలేదు చాలా మందికి. ఎవరికో ఒకళ్ళిద్దరికి మారి ఉంటాయేమో, చాలా మందికి మారలా. ఆ తర్వాత నేను అడిగిన, ఎందుకు అట్లా చేతిలో కవర్ తీసుకుని వేరేది ఇచ్చారు అని అంటే, అది సంగతి అని చెప్పి ఆ గిన్నె కూడా తెచ్చి చూపెట్టింది నాకు. అప్పుడు నేను, నీకు ఆ కవర్ ఇవ్వడు నేను చూశాను, నేను వచ్చి తిట్టాను, ఏంటి ఎవరనుకున్నారు అంక కవర్ ఇస్తున్నారు అని. అప్పుడు వచ్చి మార్చుకొని తీసుకొని పోయినారు అని. అంటే మన ముఖం అక్కడ ఆ కవర్ కి ఆనలేదు. అంతే కదా అనుకోవాలి. అది ఇష్టం ఉండదు నాకు, అది ఇష్టం ఉండదు. తక్కువ చేసి వెళ్ళి ఫీల్ అయ్యా నేను కూడా. వాళ్ళు నాకు 50,000 గిఫ్ట్ ఇవ్వని, 30,000 గిఫ్ట్ ఇవ్వని, ఒక ఆమె 10,000 ఇవ్వని, ఒక ఆమె నాకు 100 రూపాయలు ఇవ్వని. నా బడ్జెట్ ప్రకారము నేను ఎంత ఇవ్వాలనుకుంటానో అందరికి అంతే ఇస్తాను. ఇప్పుడు ఏదైనా వరలక్ష్మి వ్రతం అట్లా ఫంక్షన్ చేసుకుంటాం కదా నిర్మలా, వాళ్ళ స్టేటస్ ప్రకారం వాళ్ళు ఇంతంత పెద్దలు ఇస్తారు, ఇంతంత గిన్నెలు ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు. ఒకసారి అందరూ ఏదో వెండి గిన్నెలు ఇచ్చి, వెండి బెరింగ్లు, వెండి చెంబులు, నువ్వు అన్నావు చెంబులు, ఇంతంత చెంబులు అవి ఇచ్చినారు. ఒకసారి ఇద్దరు వెండి చెంబులు ఇస్తే, అందుకని నా దగ్గర 2 ఉన్నాయి. నేను ఇవ్వలేను వెండి చెంబులు అంత ఇదిగా. అందుకని నేనేం చేశాను, అంతది గ్లాస్ది, నీకెట్ట తెలుసు, తెచ్చిచ్చానా, ఇంతే గ్లాస్ది ఆకులాగా ఉంది. అది ఇట్లా పెట్టుకొని ఏదైనా ఫ్లవర్స్ వేసుకోవచ్చు, ఒక్కప్పుడు పోసుకోవచ్చు ఎవరైనా వచ్చినప్పుడు అట్లా. అవి తెప్పించాను, 15 తెప్పించాను నేను. అవి ఇచ్చేసినాను నేను, అందరికి అవే ఇచ్చిన. వెండి ఇచ్చిన వాళ్ళకి అదే ఇచ్చినాను, ఇంకేదన్నా ఇచ్చినాను. అంటే ఎందుకంటే మన స్టేటస్ ని బట్టి మనం ఇవ్వాలి, కానీ వాళ్ళ స్టేటస్ ని బట్టి మనం ఇవ్వలేం కదా. అది మన మనస్తత్వం ఇంతే, ఇంకా మనం అట్లా చేయలేము. సరే ఓకే, నీకు ఇవ్వాలనుకుంటే సీక్రెట్ సైగ్గా ఒక్కరే ఉన్నప్పుడు ఇచ్చుకో. అది ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆమె వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసింది, నాకు 3 చీరలు పెట్టింది. పెళ్లి కొడుకు చీర పెట్టింది, మళ్ళీ చీర పెట్టాలని పెట్టింది, ఇంకొకటి పెట్టింది, అదే నారాయణపేట చీర, అది ఇంకొకటి బెనారస్ చీర, ఒకటేమో సిల్క్ కోట చీర. అందరికి ఒక్కొక్క చీర పెట్టింది. ఆమె 2 చీరలు నాకు ఇంటికి తెచ్చిచ్చింది. నీకు నేను ఇవ్వాలనుకున్నాను, అందరితో పాటు నీకు అది ఇస్తా, కానీ నువ్వు ఎక్స్ట్రా నేను నీకు ఇస్తున్నానని ఇంటికి తెచ్చిచ్చింది వెడ్డింగ్ కార్డు ఇచ్చేటప్పుడు. అది వేరే విషయం. అంతేకాని ఇప్పుడు మనం అందరం ఉన్నప్పుడు నీకు సిల్క్ కొట్ట ఇచ్చి, నీకు ఒక బెనారస్ ఇచ్చి, నాకు ఒకటి వేరే ఇస్తే బాగుండదు కదా. ఊడిపోయిందా? పోయినట్లా ఊడిపోయి ఉండదు, అది ఎప్పుడు తెంపేసి తెగిపోలేదు. చూడు ఎత్తుకు, కాయ బాగుందా? బాగున్నది. ఈ కాయలు కోసిపెట్టినా కానీ చాలా రోజులు బాగుంటాయి నిర్మలా. తెంపేసి ఉంది, ఎలుకలు కొరుక్కుంటాయి, ఎలుకలు కోతులు. జాగ్రత్త అమ్మా, నువ్వు కోతులు వస్తాయి. నిద్రలేసంట ఈ ఆకులు 10 ఆకులు కోసుకుందంటే హార్ట్ రేగి చెట్టు
అమ్మ చిన్నకాయ ఉంటే జ్యూస్ తాగుతామేననింది. కోతులు బారి నుంచి ఒక కాయ కాపాడు. కింద కింద చూసుకో. ముళ్ళకంచి. వెరీ గుడ్. పుచ్చకాయ కోసుకోపోతున్నా నిర్మలమ్మ. బూడిద గుమ్మడికాయ. కాకపోతే